నమస్కారం. ఈనాటి సెషన్కు స్వాగతం. సివిల్ సర్వీసెస్ లాంటి పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి అత్యంత ఆసక్తికరమైన అలాగే స్కోరింగ్ అయిన ఒక భౌగోళిక అంశాన్ని ఈరోజు మనం విశ్లేషించబోతున్నాం. అదే సముద్రపు నీటి ఉష్ణోగ్రత యొక్క నిలువు పంపిణీ. సింపుల్గా చెప్పాలంటే సముద్రం పైనుంచి అడుగు భాగం వరకు నీటి ఉష్ణోగ్రత ఎలా మారుతుంది అనేది ఇప్పుడు డీకోడ్ చేద్దాం. సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం కవర్ చేయబోయే ఫ్రేమ్వర్క్ ఇదిగో ఇక్కడుంది. సముద్రపు పొరల అమరిక, ఆ వివిధ జోన్ల గుండా ఒక వర్చువల్ ప్రయాణం, ఉష్ణోగ్రత వెనుకున్న సైన్స్, ప్రాంతాలను బట్టి ఇది ఎలా మారుతుంది, మరియు ఫైనల్గా మన భూమిపై దీని ప్రభావం. మొదటి విభాగం, ద స్ట్రాటిఫైడ్ సీ. మనం బీచ్కి వెళ్ళినప్పుడు చూసే సముద్రమంతా ఒకేలా ఉన్నట్టు కనిపిస్తుంది కదా, కానీ వాస్తవానికి సూర్యరశ్మి లోపలికి ఎంతవరకు వెళుతుంది అనే దాన్ని బట్టి సముద్రం స్పష్టమైన పొరలు పొరలుగా విడిపోయి ఉంటుంది. ఈ కాన్సెప్ట్ ఎప్పటికీ మర్చిపోకుండా ఉండటానికి ఒక అద్భుతమైన ట్రిక్ ఉందండి. పైన వెచ్చగా, మధ్యలో ఆకస్మిక తగ్గుదల, అడుగున గడ్డకట్టేంత స్థిరంగా. మీ మైండ్లో ఈ ఒక్క వాక్యం లాక్ చేసుకున్నారంటే ఎగ్జామ్లో సముద్రపు పొరల నిర్మాణం గురించి మీరు ఈజీగా ఆన్సర్ రాసేయొచ్చు. ఇక రెండవ విభాగం, డైవింగ్ త్రూ ద జోన్స్. ఇప్పుడు మనం పైన సూర్యకాంతితో మెరిసిపోయే నీటి పొరల దగ్గర మొదలుపెట్టి అడుగున ఉండే కారు చీకట్లలోకి ఒక డైవ్ చేద్దాం. లోతుకు వెళ్లే కొద్దీ మ్యాజిక్ ఎలా జరుగుతుందో గమనించండి. మన ప్రయాణంలో స్పష్టంగా 3 స్టేజులు కనిపిస్తాయి. మొదటిది ఉపరితలం నుంచి 200 మీటర్ల వరకు ఉండే సర్ఫేస్ మిక్స్డ్ లేయర్. ఆ తర్వాత 200 నుంచి 1000 మీటర్ల వరకు ఉండే థర్మోక్లైన్. ఇక మూడవది 1000 మీటర్ల కంటే లోతుగా ఉండే డీప్ వాటర్. దాన్నే అబిస్సల్ జోన్ అని కూడా అంటారు. ముందుగా పైన ఉండే సర్ఫేస్ లేయర్ గురించి ఆలోచించండి. సూర్యుడి వేడి నేరుగా పడేది ఇక్కడే కాబట్టి ఇది చాలా వెచ్చగా ఉంటుంది. గాలులు, సముద్రపు అలల ఒత్తిడి వల్ల ఇక్కడి నీరంతా ఒక మిక్సీలో తిరిగినట్టు నిరంతరం కలుస్తూనే ఉంటుంది. అందుకే దీన్ని ప్రత్యేకంగా మిక్స్డ్ లేయర్ అంటారు. ఈ మిక్సింగ్ వల్లే ఇక్కడ ఉష్ణోగ్రత అంతటా ఒకేలా, అంటే సుమారు 25 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఇప్పుడు అసలైన ట్విస్ట్. 200 నుంచి 1000 మీటర్ల మధ్య ఉండే ఈ థర్మోక్లైన్ అనేది చాలా కీలకమైన పొర. ఇక్కడ ఉష్ణోగ్రత అమాంతం పడిపోతుంది. 20 డిగ్రీల నుంచి ఏకంగా 5 డిగ్రీల సెల్సియస్కి క్రాష్ అవుతుంది. పైనున్న వెచ్చటి నీటికి, కింద ఉన్న చల్లటి నీటికి మధ్య ఇదొక బలమైన అదృశ్య గోడలా పనిచేస్తుందన్నమాట. దీనితో పాటే మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన మరో పదం పిక్నోక్లైన్. ఉష్ణోగ్రత పడిపోయే కొద్దీ ఆటోమేటిక్గా నీటి సాంద్రత అంటే డెన్సిటీ పెరుగుతుంది కదా. ఇలా సాంద్రత వేగంగా పెరిగే పొరనే పిక్నోక్లైన్ అంటారు. థర్మోక్లైన్ ఎక్కడుందో దాదాపు అక్కడే ఈ పిక్నోక్లైన్ కూడా ఓవర్లాప్ అవుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు 100 మీటర్ల కంటే లోపలికి డీప్ వాటర్ లేయర్కి వెళ్దాం. ఇక్కడికి సూర్యరశ్మి వచ్చే ప్రసక్తే లేదు. అంతా చిమ్మచీకటి. బయట వాతావరణంలో ఎండాకాలమున్నా వానాకాలమున్నా ఈ చీకటి పొరలో మాత్రం ఉష్ణోగ్రత ఎప్పుడూ 0 నుంచి 4 డిగ్రీల మధ్య గడ్డకట్టేంత చల్లగా స్తంభించిపోయి ఉంటుంది. ఇక్కడ సీజన్స్ ఉండవు. మనం నిజంగా ఆశ్చర్యపోవలసిన విషయం ఏమిటంటే ఈ డోనట్ చార్ట్ చూడండి. భూమిపై ఉన్న మొత్తం సముద్రపు నీటిలో ఏకంగా 80% నీరు ఈ అత్యంత చల్లని డీప్ వాటర్ లేయర్లోనే ఉంది. అంటే మనం పైన చూసే ఆ సర్ఫేస్ థర్మోక్లైన్ పొరలంతా కేవలం 20% మాత్రమే. సముద్రం ఎంత విశాలమైనదో అర్థమవుతుంది కదూ. మూడవ విభాగం, ద మెకానిక్స్ ఆఫ్ టెంపరేచర్. మరి ఈ పొరలు అలా కదలకుండా ఎలా ఉంటాయి? ఈ నిలువు ఉష్ణోగ్రత నిర్మాణాన్ని శాసించే ఆ భౌతిక కారకాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 4 ముఖ్యమైన ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. 1. సూర్యరశ్మి కేవలం పై పొరను మాత్రమే వేడి చేయగలదు. 2. చల్లటి నీరు బరువుగా ఉండి కిందకు వెళ్ళిపోతే వెచ్చటి నీరు తేలికగా ఉండి పైనే ఉండిపోతుంది. 3. గాలులు చేసే మిక్సింగ్ పైన మాత్రమే జరుగుతుంది. ఇక 4. భూమధ్యరేఖ నుంచి ధృవాల వైపు వెళ్లే కొద్దీ ఉండే అక్షాంశాల ప్రభావం. ఇవన్నీ కలిసే ఈ లేయర్స్ను లాక్ చేస్తాయి. 4వ విభాగం, గ్లోబల్ రీజనల్ వేరియేషన్స్. భూమధ్యరేఖ వద్ద ఉన్న సముద్రం, అలాగే మంచుతో ఉండే ధృవాల వద్ద ఉన్న సముద్రం, ఈ రెండింటిలోనూ ఉష్ణోగ్రత పొరలు ఒకేలా ఉంటాయా? అస్సలు ఉండవు. ఈ టేబుల్ గమనిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఉష్ణమండల ప్రాంతాల్లో పైనీరు చాలా వేడిగా, అడుగునీరు చాలా చల్లగా ఉంటుంది. ఈ భారీ వ్యత్యాసం వల్ల థర్మోక్లైన్ చాలా బలంగా ఉంటుంది. అదే ధ్రువ ప్రాంతాల విషయానికొస్తే
పైనీరు చల్లగానే ఉంటుంది, అడుగునీరు చల్లగానే ఉంటుంది. ఇక ఉష్ణోగ్రత వ్యత్యాసమెక్కడిది? అందుకే ధువ్వాల దగ్గర ఈ థర్మోక్లైన్ పొర దాదాపుగా ఉండదు. చివరిగా 5వ విభాగం ప్లానెటరీ ఇంపాక్ట్. ఇదంతా కేవలం ఎగ్జామ్స్ కోసమే కాదు, అసలు ప్రాక్టికల్గా భూమి మనుగడకు ఈ ఉష్ణోగ్రత పొరలు ఎందుకు అంత కీలకమనేది ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా సముద్ర ప్రవాహాలను నడిపించే ఒక పెద్ద మోటార్ లాంటిది ఈ ఉష్ణ నిర్మాణమే. ఇది భూమి వేడిని బ్యాలెన్స్ చేస్తూ మన ఋతుపవనాలను కంట్రోల్ చేస్తుంది. వాతావరణంలో అల్లకల్లోలం సృష్టించే ఎల్ నీనో, లానీనా లాంటి మార్పులతో దీనికి విడదీయరాని సంబంధముంది. మరి సముద్రజీవుల పరిస్థితి ఏమిటి? సూర్యరశ్మి, వెచ్చదనం ఎక్కడైతే ఉంటాయో అక్కడే కదా జీవం వికసిస్తుంది. అందుకే దాదాపు సముద్ర జీవరాశి అంతా పైన ఉండే ఆ సర్ఫేస్ మిక్స్డ్ లేయర్లోనే బతుకుతుంది. అడుగున ఉన్న డీప్ ఓషన్ అనేది చాలా తక్కువ జీవ ఉత్పాదకత ఉండే ఒక నిర్మానుష్య ప్రాంతం లాంటిదనమాట. కాన్సెప్ట్ క్లియర్ కదా? ఒకసారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఆన్సర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే కీవర్డ్స్ చెక్ చేసుకుందాం. మిక్స్డ్ లేయర్, థర్మోక్లైన్, అబిస్సల్ జోన్, వర్టికల్ టెంపరేచర్ గ్రేడియంట్, థర్మల్ స్ట్రాటిఫికేషన్ మరియు పిక్నోక్లైన్. ఈ పదాలు మీ ఆన్సర్ షీట్లో కనిపిస్తే స్కోర్ ఖచ్చితంగా బూస్ట్ అవుతుంది. ముగింపుగా ఒక్క నిమిషం ఆలోచించండి. గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్రాలు వేడెక్కుతున్నాయి కదా? మరి ఉష్ణోగ్రతలు ఇలాగే పెరుగుతూ పోతే ఈ సున్నితమైన థర్మోక్లైన్ గోడ బద్దలవుతుందా? అలా జరిగితే ఎల్ నినో లాంటి వాతావరణ విపత్తులు మనల్ని ఎలా దెబ్బతీస్తాయి? భవిష్యత్తులో ఓషన్ కరెంట్స్ గురించి చదివేటప్పుడు ఈ ప్రశ్నను మీ మనస్సులో ఉంచుకోండి. ఈనాటి విశ్లేషణలో మాతో పాటు జాయిన్ అయ్యేందుకు ధన్యవాదాలు. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.